హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు 10 శుభవార్త ప్రకటించడం జరిగింది. ఫైనల్గా రైతులకు ఈ మార్చి 22వ తేదీన రైతు భరోసా రెండో విడత అంటే యాసంగి సీజన్కు సంబంధించి మనకు విడతల వారీగా విడుదల చేయనున్నారు. అందులో మొదటి విడత 6,000 రూపాయలు ముందుగా ఈ అర్హతలు ఉన్న రైతులకు మాత్రమే జమ చేయబోతున్నారు. సో ముందుగా ఏ రైతులకు విడుదల చేస్తారు, అర్హతలు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి రైతు భరోసా పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రైతులకు ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రెండో విడత యాసంగి సీజన్కు సంబంధించిన నిధులను విడుదల చేయడానికి ఫైనల్ తేదీని ఫిక్స్ చేసింది. ఈ నెల మార్చి 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత డబ్బులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారిక సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట జిల్లాలో నరిమెట్టలో జరిగే కార్యక్రమంలో రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులను నేరుగా జమ చేయనున్నారు. మొదటి విడతగా అంటే యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా పథకాన్ని విడతల వారీగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తంగా 3 విడతలుగా విడుదల చేస్తారు. అందులో మొదటి విడత ఈ మార్చి 22వ తేదీన ముఖ్యంగా 1 ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు ముందుగా డబ్బులు జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది చిన్న రైతులకు ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయి. ఈ తొలి విడత కోసం ప్రభుత్వం దాదాపు 3,590 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం రైతు భరోసా పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి మొత్తం 12,000 రూపాయలు పెట్టుబడి సహాయం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో 2 విడతల్లో 2 సీజన్స్లో అంటే ఖరీఫ్ సీజన్లో 6,000 రూపాయలు, యాసంగి సీజన్లో 6,000 రూపాయలు, మొత్తం 12,000 రూపాయలు సంవత్సరానికి విడుదల చేస్తారు. సో ఇప్పుడు యాసంగి సీజన్కు సంబంధించి మొదటి విడత మార్చి 22న విడుదల చేసిన తర్వాత సుమారు 20 రోజుల తర్వాత రెండో విడత నిధులు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. అలాగే మూడో విడత డబ్బులను ఏప్రిల్ నెలాఖరులోగా విడుదల చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ 3 విడతలు పూర్తయ్యేసరికి మొత్తం కలిపి సుమారు 9,000 కోట్ల రూపాయల వరకు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే రైతు భరోసా డబ్బులు అందరికీ రావు. ప్రభుత్వం నిర్ణయించిన కొన్ని అర్హతలు ఉన్న రైతులకే ఈ సహాయం అందుతుంది. ముఖ్యంగా వ్యవసాయ భూమి తమ పేరుపై ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన అర్హులైన రైతుల జాబితాల్లో పేరు ఉండాలి. అలాగే భూమి రికార్డులు ధరణి పోర్టల్లో సరిగ్గా నమోదై ఉండాలి. అదేవిధంగా ముందుగా 1 ఎకరం వరకు భూమి ఉన్న చిన్న రైతులకు మాత్రమే మొదటి విడతలోనే డబ్బులు జమ అవుతాయి. పెద్ద ఎకరాలు ఉన్న రైతులకు తర్వాతి విడతల్లో డబ్బులు వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ ఖాతా ఆధార్తో లింకే ఉండడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో డీబీటీ విధానంలో జమ అవుతాయి. కాబట్టి రైతులు తమ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ లింకింగు, భూమి రికార్డులు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. మొత్తానికి ఈ నెల 22న ప్రారంభమయ్యే రైతు భరోసా తొలి విడత ద్వారా లక్షలాది మంది చిన్న రైతులకు పెద్ద ఉపశమనం లభించనుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.